నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ మనం పెద్ది నివాసం దగ్గర ఉన్నాం. సో ఎప్పుడైతే పెద్ది యొక్క మరణ వార్త తెలుసుకున్న తర్వాత కేవలం నర్సంపేట కాదు, పక్క గ్రామాల నుంచి, పక్క జిల్లాల నుంచి వందలాదిగా పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది పెద్ది నివాసానికి. ఒక పక్కనేమో అంతిమ యాత్ర కొనసాగుతూ ఉంటే వేల మంది కనబడతా ఉంటే, ఇక్కడేమో అందరూ కూడా మహిళలు కనబడతా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. సో చివరిసారిగా ఆయన మొహాన్ని చూడాలి, ఆయనకు నివాళులు అర్పించాలి, ఆయన చేసినటువంటి సేవలని మేము మర్చిపోలేదు, మరోసారి గుర్తు చేసుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మహిళలు కనబడతా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి కొంతమంది ఓదార్పును ప్రకటిస్తూ ఉంటే, సానుభూతి ప్రకటిస్తూ ఉంటే, వీళ్ళంతా కూడా వీళ్ళకు పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది చివరిగా చూడడం కోసం. ఎక్కడి నుంచి వచ్చినావా నువ్వు? ఏ నుంచి వచ్చినావు? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. తెలుసా పెద్ది సుదర్శన్ రెడ్డి? తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? మాకెన్నో కట్టాల కాదుకున్నాడు, మాకు సేవ చేసిండు, ఓ తోడ పుట్టి అక్కగా చూసుకున్నాడు నన్ను. మాకు అన్ని కట్టాల కాదుకున్నాడు. మా ఇంటికి వచ్చేది దేనికి అయినా కానీ మాకు ఎన్నో చెల్లారులేదు, తిన్నా ఉండేది మేము. ఏం చెప్పాలి, ఏమని ఎన్నడు కనపడతాడు మాకు. మాకు చెప్పండి, పనులు చేసిండు మాకు. మీకేమైనా చేసిండా పర్సనల్గా మీ కుటుంబానికి? చేసిండు, చేస్తేనే దేవుడు మాకు తోడ పుట్టి అన్నోదిగా చేసిండు. కుటుంబం అంతా మాకు తోడ అండే మాకు. ఎప్పుడు తెలిసింది ఈయన లేడు, చనిపోయింది అన్నట్టు వార్త? 6 గంటలకు తెలిసింది, 4 గంటలకు తెలిసింది. ఊరికే టీ పెట్టుకొని చూస్తాను. ఇప్పుడు 5 రోజుల కానించి టీ పెట్టుకొని చూస్తాను. టీ పెట్టుకొని 7 రోజు లేదు మాకు. దగ్గర ఉంటే పోయి చూసేస్తాం, ఇంకక్కడికి ఏం బాగు. పిల్లలు కూడా పాపం, చిన్న పిల్లలు వాళ్ళంతా పిల్లలు వాళ్ళు మాకు ఎన్నడు కనపడతాడు. మాకు మళ్ళీ ఎవరు చేస్తారు అట్లా, మాకెవరు పాపం అంటారు మమ్మల్ని. మా బలమే పోయింది, మా కుడిపుదమే పోయింది. మాది లెంకపల్లి సార్, మాది అందరు ఒకటి. కొడుకు పోయినా కానీ ఇంత 7 వరకు వచ్చాము, మన కడుపులో పుట్టినటువంటి వాళ్ళు కూడా 7 అంత మంచిగా చూసుకుని. వాళ్ళ భూములు మా భూములు ఒక్క దిక్కే, ఇన్నే ఉండేది మేము. వాళ్ళు సరణక్క, బుచ్చక్క, సమిరెడ్డి, ఆయపరెడ్డి అందరం, మేము అందరం కుటుంబం లెక్కనే. ఇక అంతే. తల్లి ఇట్లా అమ్మ, మీ పేరేం పేరమ్మా? మీకు కూడా బాగానే బాధగా ఉందా? మీకున్నటువంటి పరిచయం వ్యక్తిగతంగా ఎవరు తెలుసా? మాకు మాట్లాడడానికి కూడా ధైర్యం లేదయ్యా మాకు. మాకు ఎన్నడూ కనపడతాడు, మాకు ఎవరు ఇట్లా రాసుకుంటారు. పెద్దమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు పెద్దమ్మ? మాది మైసంపల్లి అండి. మైసంపల్లె మాకు దగ్గర. చాలా అజిత్ మహమ్మద్ డాక్టరే. అన్నతోటి ఆ బిడ్డ కొడుకుతోటే ఉంటాడు. ఇక్కడికి 5 రోజులు బట్టి 3 హాస్పిటల్ వదిలిపెట్టి అన్నతోటే ఉంటాడు. మా దగ్గర కొడుకు పోయిండు అని చాలా బాధలతోటే ఉన్నాం బిడ్డ. ఇక్కడికి 5 రోజులు సంది బిడ్డ. 7 నోళ్ళే పాపం. ఆయన కొరకు చేయను, యాద్ చేయనోళ్ళే. అది అంత ప్రేమగా, అంత మంచిగా, తీయటి మాట, పార్టీ తరపున అయినా కూడా అంత అట్లా చేసిండు బిడ్డ. వరంగల్ అజిత్ మహమ్మద్ మా కొడుకు అండి. ఆ అన్నతోటి దగ్గర, అన్నతోటే ఉంటాడు. ఇప్పుడు అన్నతోటే కూర్చున్నాడు అంబులెన్స్లో. అక్క, ఏంటిది ఎక్కెక్కి ఏడుస్తున్నావు? బాగా పరిచయం నీకు సుదర్శన్ అన్న తెలుసా? బాగా తెలుసు. మాకు తమ్ముడు, మాకు ఇక్కడ మా ఇల్లు సుధా, మమ్మల్ని మంచిగా చూసుకునేది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ ఒక ఎమోషనల్ సీన్సే కనబడుతున్నాయి. పాపం చాలామంది అమ్మలక్కలు కూడా, వాళ్ళు పాపం ఏజ్ కూడా దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మ కూడా ఇక్కడికి వచ్చి ఆ సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూడాలని చెప్పేసి ఒక ప్రయత్నం ఏడుస్తూ ఉన్నది. మాది గుడ్డెలపల్లి అయ్యా. ఎప్పుడు తెలిసింది మీకు ఇది? మాకు రాత్రి 1 గంటకే తెలిసింది. మాకు 1 గంటకే నా మనవరాలు చెప్పింది. నాకు మంచోడా? మంచోడు. 50 సంవత్సరాలు కూడా లేవు పాపం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం అంత ఆగం, ఒక మంచి నేతను కోల్పోయినాం అన్నటువంటి భావన ఉన్నదా మీకు? ఎప్పటి వరకు ఉంటావు ఇక్కడ? అంత అయిపోయేంత వరకు ఉంటావు? గుడ్డెలపల్లె కూడా సర్పంచుకుంటే ఆయన ఎడతాడు. ఆయన నాకు నన్ను నా తోడు పడిపోయా, నా భుజం పడిపోయి ఎడతాడు. అయ్యో. అక్క, మీ పిల్లలు అక్క చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చినావు కదా ఇక్కడికి?
వ్యక్తిగతంగా ఎట్లాంటి వాడు పెద్ద సుదర్శన్ అన్న? చాలా మంచోడు. ఆయనకంటే ఇట్లా పార్టీల గురించి ఏముండదు. ఇట్లా మాకు పంట నష్టం అప్పుడు రాళ్ళవాన పడ్డప్పుడు పంట నష్టం పైసలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరికీ డబ్బులు బాగానే ఇచ్చిండు. మాకు సర్పంచ్గా పోటీ చేస్తే కూడా డబ్బులు ఇచ్చిండు. ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? గంట అవుతుంది. గంట అవుతుందా? ఈ పిల్లలు కూడా మీరు తీసుకోవచ్చు. తెలుసా వీళ్ళకి కూడా? వీళ్ళకి తెలుసా? పెద్ద తెలుసా వీళ్ళకు? నీకు తెలుసా? నేను తెలుసా? చనిపోయిన పెద్ద తెలుసా? ఎట్లా తెలుసు నీకు? నాకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడో తెలుసా? ఏమైందట ఆయనకు? పెద్దకి ఏమైందట? హార్ట్ అటాక్ అట్లా మీ మమ్మీ చెప్పిందా? తిన్నారా మరి? ఏమైనా తిన్నావా నువ్వు? తినిపించిందా లేకపోతే ఇట్లా ఏడ్చుకుంటూనే ఉన్నారా? తిన్నారా? ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఆడ. చెప్పు. మాది వరంగల్. మాది ఉన్నది పుట్టింది లెంకపోయింది మా అత్తగారు. ఆయన ఉన్నది నల్లవేలి. మా గరీంనగర్కు వరంగల్కి వచ్చిండు. సలధర్మారెడ్డి సుంకర్ శివ వీళ్ళంతా ఒక పార్టీలో మేము. ఆయన తిన్నా చెప్పి మాకు అభియానం ఈయన మీద పిల్లలు ఆగం చేసి అవతల పడ్డాడు. మాకు అట్లాంటి అన్నగారు దొరకరు మాకు. మేము అంతే ఊరుకు వచ్చినాం మేము. ఇక అంత మనిషి దొరకాలంటే మాకు దొరకలేడు. మా గరీంనగర్ పార్టీలో అందరం ఒక దిక్కే ఉన్నాం. ఆయన వచ్చి ఇక్కడ నర్సంపేట వర్గంలో ఎమ్మెల్యే అయింది కాబట్టి ఇక మాకు అటు రాలేదు. మాకు సలధర్మారెడ్డి సుంకర్ శివ మాకు కార్పొరేటరు. మేమందరం మాది గరీంనగర్ వరంగల్. సో ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తలుచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి మీరు? మల్లంపల్లి నుంచి వచ్చారా? ఎటువంటి సంబంధం ఉండేది మీకు పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో? ఎట్లాంటి మనిషి? ఒక సొంత అన్నలాగా ఉండేది. మంచిగా చూసుకునేది మమ్మల్ని కూడా. అన్నిటికీ అన్నీ చేస్తాను కూడా అన్నీ చేసిండు మాకు కూడా అన్న. సో ఒక కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నటువంటి ఫీలింగ్ కనబడతా ఉంది. అంత బాగా ఏడుస్తూ ఉన్నారు, అంత ఎమోషనల్గా ఉన్నారు. అంటే అన్న అంటే అంత అభిమానం మాకు. ఏం చేస్తారు? ఏమైనా వ్యక్తిగతంగా మీకు ఏమైనా సాయం చేస్తారా? మీ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కానీ? అన్నిటికీ సాయం చేసిండు అన్న. ఏది చేస్తా అని మాట ఇచ్చిండో అన్నిటికి కూడా సాయం చేసిండు, అన్నీ చేసిండు అన్న. సో 5 రోజులు అవుతా ఉంది. 5 రోజుల కానించి మొదటిసారిగా ఇట్లా వార్త చేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు? లాస్ట్కి ఏమైనా మీరు ఏమైనా అంటే ఇక్కడ బాగా చాలామంది పూజలు చేసిండు మంచిగా కోలుకోవాలని చెప్పేసి అటువంటి ఏమైనా చేశారా? అన్నీ చేసిండు అన్నీ చేసిండు. ఎప్పుడు తెలిసింది ఈ వార్త మీకు? మాకు పడ్డ రోజు నైటే తెలిసింది. చనిపోయినటువంటి వార్త ఎప్పుడు తెలిసింది? తెల్లారు తెలిసింది. అప్పుడే వచ్చి నైట్ వచ్చినా మార్నింగ్ వచ్చారా మీరు ఇక్కడికి? పొద్దున వచ్చారా? ఇప్పుడే వచ్చి. మీది ఇక్కడ మాజీ సర్పంచ్ నేను. మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయాను. పక్క గ్రామమే, మాకు రిలేటివే. నేను బీఆర్ఎస్ నాయకురాలని. అసలు నర్సంపేటకు ఆయన లేడు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితులలో లేరు ప్రజలు. ఎందుకంటే మా నర్సంపేట ఒక 20-30 సంవత్సరాలు వెనుకకు పోయిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అసలు ఒక ఇంటి పెద్ద దిక్కులేన బాధలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరం కూడా ఊహించలేదు. వచ్చేసారి ఎమ్మెల్యేని చేసుకుంటాం, మినిస్టర్ని చేసుకుంటాం. మా నర్సంపేట చాలా అభివృద్ధి పదంలో పోతుంది. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మా నర్సంపేట అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది. ఇంతకుముందు కూడా ఎన్నో రకాల ఏ ఎమ్మెల్యే కూడా తేనటువంటి నిధులను తెచ్చి నర్సంపేటను అభివృద్ధిలో ముందంజలో ఉంచిన నాయకుడు కాబట్టి అసలు మేమెవ్వరం కూడా ప్రతి ఒక్క కుటుంబం తన ఇంటి పెద్దను కోల్పోయిన పరిస్థితి, ఒక అన్నను ఒక తమ్ముడిని కోల్పోయిన పరిస్థితులలో అందరూ బాధపడుతున్నారు. ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఇప్పటికీ కూడా నమ్మలేని పరిస్థితులలోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఒక నాయకుడు అంటే చనిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కూడా కనపడరు. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఎక్కువగా మహిళలే కనపడుతున్నారు. సో ఏంటిది మహిళల కోసం అంతా చేసినటువంటిది? మహిళలకు కాదు, ప్రతి ఒక్కరిని ఏ సామాజిక వర్గమైనా కూడా తన భేదం లేకుండా వాళ్ళ కష్టం వచ్చిందంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ ఇంటికి ఒక కష్టం వచ్చిందంటే ముందంజలో నిలబడి వాళ్ళకు సాయం చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు నాయకులైనా కావచ్చు ఎవరితో కూడా శత్రుత్వం అనేది లేకుండా రాజకీయాలు వేరు ఆపదలు వేరు అనేసినా కూడా ఆ కొద్దిసేపు రాజకీయాన్ని పక్కకు పెట్టి వాళ్ళకి ఆ సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న అతను కాబట్టి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఉన్నది. ఆయన ప్రాణానికే ఇది తప్ప ఆయన అందరి గుండెల్లో నిలిచిపోతాడు.
మీరు ఎక్కడి నుంచి వచ్చిన తల్లి? మీ అంతా కూడా మల్లంపల్లి నుంచి వచ్చారా? చాలా మంది ఊరంతా ఖాళీ అయినట్టు మీ ఊరంతా అందరు ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చిన మాకు మా ఊరు వెన్నుముక అన్న మాకు అన్న లేడని తెలిసిన తర్వాత ఊళ్ళల్లో ఎట్లా ఉంటాం మేము, ఎట్లా తట్టుకోగలుగుతాము? అన్న లేడని నిజాన్నే జీర్ణించుకోలేకపోతున్నాము మేము. అక్కడికి వెళ్ళిన అంతిమ యాత్రలో మీరు ఏమన్నా వెళ్ళినా లేకపోతే ఇక్కడికి వచ్చినా నేరుగా? లేదు, ఇటు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసారా? ఎప్పుడు తెలిసింది మీకు ఈ వార్త తెలియగానే బయలుదేరినా లేకపోతే మార్నింగే బయలుదేరిన ఇక్కడికి? ఎర్లీ మార్నింగ్ తెలిసి మార్నింగే. సో ఎట్లా ఉండేది మీ అందరితో అక్క చెల్లెలనుకుంటుండే వ్యక్తిగతంగా పలకరించేది ఎట్లా ఉండేది? ఏ టైంలో ఎంత నైట్ అయినా ఎంత కష్టం వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఎమ్మటే స్పందించేది. అన్నకి కష్టం వచ్చిందంటే ఎమ్మటే ఆదుకునేటోడు. అన్న ఇక్కడ లేకున్నా తన అనుచరులతోటి మాకు సహాయం చేయించేవాడు. సో ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేదా లేకపోతే కేవలం వరంగల్కి హైదరాబాద్కి ఏమైనా పరిమితం? ఇక్కడికి వచ్చేవాడు. వచ్చేది మీ అందరితో మాట్లాడి అందరితోటి మాట్లాడి ఓడిపోయిన అన్న అందరినీ మళ్ళీ అప్పలాగానే చూసుకునేవాడు. ఓడిపోయిన వాళ్ళకి ఏం చెయ్యను అనే ఉద్దేశంతో అన్న ఎప్పుడు లేడు, ఎప్పుడు ఒక విధంగానే ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది వీళ్ళే ఉన్నారు కాబట్టి, మహిళలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిన తల్లి? దుగ్గొండ నుంచి వచ్చారా? రేగంపల్లి నుంచి వచ్చి. ఏంటి వ్యక్తిగతంగా ఎట్లా ఉండేటోడు సుదర్శన్ అన్న? మీతో మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ రావడం కష్టం, బాధాకరంగా అనిపిస్తుంది. పోయిన అక్కడి దాకా పోయినా మీరు అంతిమ యాత్ర దగ్గర పోయినా చూసారా? ఇప్పుడు లాస్ట్ వచ్చి ఈడికి వచ్చినాం, అక్కడే చూసేదానికి వచ్చినాం. రాత్రి అవుతుందట 6-7 అవుతుందట ఈ అంత్యక్రియలు అయిపోయేసరికి ఉంటారా ఇక్కడ? అంటే ఆయన చూసి వెళ్తాం అన్నమాట. ఉండడమే వచ్చింది ఆయన కోసం కాబట్టి చూసి వెళ్దామని వచ్చింది. ఒక మంచి నాయకుని కోల్పోయినాం అన్నటువంటిది ఉందా బాధ? బాధాకరంగా ఉన్నది చాలా. ఓకే. ఎప్పుడు తెలిసింది మీకు ఈ వార్త? చచ్చిపోయింది పొద్దున 4:30-5 గంటల వరకు తెలుసు. ఒకరు వచ్చారా మీరు కుటుంబ సభ్యులు అందరికీ తీసుకుని వచ్చారు? మేము ఒకరు వచ్చిన మా కుటుంబ సభ్యులు అటు వేయిందో. అక్కడ ఉన్నారా? ఓకే. సరే అక్కతో కూడా మాట్లాడదాం. అక్క ఎక్కడి నుంచి వచ్చినావు అక్క? మాది రేబెల్లే. రేపల్లె. మా అన్న మంచివాడు, మాకు తల్లిదండ్రి కంటే ఎక్కువ ఉండే. మాకు అన్నయ్య అనుకున్నట్టు ఎవరు కాకుండా ఏ పార్టీ అని చూడకుండా పనులు చేసిండు. మేమన్నీ ఇప్పుడైనా మంచోడు. మాకు 5 రోజుల సంది మా ఇబ్బందిలో మేము పడతాను. మా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, మేము ఇటు వచ్చినాం, అందరం వచ్చినాం. చిన్న ఏజ్ 50 సంవత్సరాలు కూడా లేనటువంటి వ్యక్తి అలా అందరి మధ్యలో లేకుండా పోయిండు. సో ఎట్లా కనపడతా ఉంది? కళ్ళల్లో కనబడేటట్టు లేకుండా కుటుంబాన్ని నాగం చేసి వెళ్ళిపోయింది. మా అన్న మాకు కావాలని వచ్చి. ఓకే. సో పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్దమ్మ నువ్వు? ఆయన మా వాళ్ళే బిడ్డ. మీ వాళ్ళేనా? మీ రిలేషనా? మీ చుట్టాలా వీళ్ళంతా? చుట్టాలే. మీరంతా మీరు ఎక్కడి నుంచి వచ్చింటారు? మాది రేపల్లి. మీరందరూ కూడా అక్కడి నుంచి వచ్చిందా? మొత్తం మీ ఊరోళ్ళంతా ఇక్కడ కనబడుతున్నట్టుంది కదా? ఇక్కడనే ఎట్లా ఉండేది మీ అందరితో? ఎట్లా ఉండేది పెద్ద సుదర్శన్? ఉండేది మంచిగానే ఉండేది, చాలా మంచి మనిషి. అడగగానే ఏమైనా పనులు ఇట్లా చేసేదా మీకు? ఆపద ఉందా చేసేది, చాలా మంచి వ్యక్తి. ఓకే. మీరంతా కూడా ఇక పార్టీలకు అతీతంగానే వచ్చినట్టే మీరంతా? ఏ పార్టీ అనేది కాదు కానీ వ్యక్తిగతంగా వచ్చినట్టు. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒకసారి వీళ్ళంతా కూడా మహిళలు కనబడతా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక పురుషులు వీళ్ళంతానేమో ఎటు సైడ్ అటు అక్కడ అంతిమ యాత్రలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడేమో మహిళలు కనబడతా ఉన్నారు. ఏ నుంచి వచ్చినావు మనం? రేపల్లె చాలా కనబడతాను ఇక్కడ. రేపల్లె వాళ్ళతో బాగా సంబంధం సహకారం చేసిండు మా అన్న, మా పెద్ద అన్న ఒక అన్ని చేసిండు. మేము మర్చిపోని బాధ ఇది మాకు. వార్త తెలవగానే ఏడ్చినావు అక్కడ ఇంటి దగ్గర కూడా? ఏడ్చినామయ్యా మేము. మా అన్న మాకెందుకు కనబడతాడయ్యా? మాకు మర్చిపోని పనులు ఆయన. లాస్ట్గా చూడడానికి వచ్చారు. ఇక ఏ టైం అయినా కానీ ఉండి లాస్ట్ వరకు ఉండిపోతారు మీరు? లాస్ట్ వరకు ఉండిపోతాం మేము. నీకు ఎట్లాంటి పనులు చేసిండు? ఏమన్నా మీకు వ్యక్తిగతంగా నేను పేరు పెట్టి పిలిచేదా? నీకు అట్లా సంబంధం ఉండేదా? పిలిచేది మంచిగానే, అమ్మ అని పిలిచేది మమ్మల్ని. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చినా? మాది రేబెల్లే చూస్తానికి వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చినాం ఇక్కడికి? మేము 10 అయింది. ఓకే. సో ఇక్కడ పరిస్థితి ఎవరిని చూసినా కానీ ఎవరిని పలకరించినా కానీ కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. అక్క మీది కూడా ఇదే రేపల్లేనా?
మా పెద్దన్న మంచోడు. మేము ఎప్పుడైనా కానీ ఆయన మా ఊరికి వచ్చేది, మంచిగానే ఉండేది. అమ్మ అక్కలారా చెల్లెలారా అందరినీ పిలుచుకుంటా మంచిగా పనులు చేసిపోయేది. రైట్. ఎవరు అమ్మా? ఓకే 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 1 సెకండ్. మీరు ఎక్కడి నుంచి వచ్చిన? వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ నుంచి నేను పొరతగిరి మండలం గోపనపల్లి విలేజ్ నుంచి వచ్చిన ఒక ఉద్యమ కిరటం. అంటే ఈ నియోజకవర్గం కాదు కదా? మాది ఈ నియోజకవర్గం కాదు, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ మాది. అక్కడి నుంచి పొరతగిరి మండలం గోపనపల్లి విలేజ్ మాది. అన్న మీద ఉన్న అభిమానంతో తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి జడ్పీటీసీగా గెలిచిండు. అప్పుడు ఉద్యమం టైం నుంచి కష్టపడ్డ వ్యక్తి, కేసీఆర్ గారితో అతి సన్నిహితమైన వ్యక్తి. ఈయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపించి అక్కడి నుంచి మేము దాదాపు 70-80 కిలోమీటర్ల నుంచి అన్న కోసం మేము అక్కడి నుంచి వచ్చినాం. మా ఆవేదన ఏంటంటే అన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక ఉద్యమ కిరటం నేల కొరగడం నర్సంపేట మాత్రం చాలా బాధాకరం విషయం. యాత్ర దగ్గరికి వెళ్ళినా నేరుగా ఇంటి దగ్గర డైరెక్ట్ అన్న ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. అంత్యయాత్ర దగ్గరికి పోలేదు, డైరెక్ట్ అన్న దగ్గర చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చినాం. పెద్దతోని ఉద్యమం నుంచోని మేము చాలా సంవత్సరాలు అన్నతోని వెనకాల ఉద్యమం చేసిన వాళ్ళం. అట్టి ప్రేమతోనే మేము పరదగిరి మండలం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అట్లా ఉద్యమం చేసిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం అందరికీ చాలా బాధాకరం, విచారం వ్యక్తం చేస్తాం. మాది గోపనపల్లి. మేము అందరం కలిసి వచ్చినాం. చాలా మంది వచ్చినాం, పెద్ద ఎత్తునే వస్తున్నాం. ఇంకా వస్తున్నారు కూడా, మాకు పరదగిరి మండలం నుండి చాలా మంది వస్తున్నారు. థ్యాంక్ యూ. అన్న మాకు రాఖీ పండుగ వస్తుంది. అన్న రాఖీ కట్టే రోజు మాకు తీరని బాధ పెట్టిండు మాకు అన్న. నా కొడుకు పెళ్ళి పోయిన నెల 24వ తారీఖు ఒక 500 రూపాయల చెప్పులు తొడుక్కొని వచ్చి అన్న నా కొడుకు పెళ్ళికి ఫోటో దిగి ఆరాధించి అన్న స్టేజ్ తిరిగి అన్నం తినమంటే అన్నాడు కదా, మళ్ళీ వచ్చి తింటా అన్నాడు అన్న. అదే మాట మాకు అన్నది. మాది రేవేలే గ్రామం. అన్న అంటే అన్న బాటలు నడిచినాము, అన్న మాట విన్నాము. అటువంటి అన్న ఇప్పుడు రాడు, మాకు దొరకడు. మేము ఆగమైనాము అని మేము 5 రోజులు బట్టి ఏడుచుకుంటా, మేము అన్నం లేక ఏం లేక అన్న కోసం మేము నిద్ర ఆహారం లేకుండా మేము తప్పిస్తున్నాం. ఇప్పుడు ఏ అన్న మాకు వస్తాడో, ఏ అన్న మాకు అన్నం పెడతాడో అని మేము ఏడుతున్నాం. 24వ తారీఖు పోయిన నెల నా కొడుకు పెళ్ళికి పోటు దిగిన అన్న అదే మాట, అదే శాసనం, అదే పలుకు తప్ప అన్న మాట వినబడం లేదు, కనబడడం లేదు. అన్న అంత్యక్రియలు అయిపోయి అంతవరదాకా మేము చేసి మా ఇంటికి పోయిన అన్న మాకు సచ్చినా కూడా మా తోడుగానే ఉంటాడు. అన్న వెళ్ళిపోలేదు, అన్న ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడు మాకు అన్న. అదే మేము కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక మంచి వ్యక్తి ఒక మీ నియోజకవర్గానికి లేకపోవడం, సో ఎవ్వరు లేరు. ఇక మాకు ఎవరు వచ్చి మాకు అండగా ఉంటారో, మాకెవరు ఉంటారో అయినా మాకు సప్నకు ఉన్నది. మమ్మల్ని తీరుతుంది, దిద్దుతుంది, మమ్మల్ని దగ్గరికి తీస్తుంది, మమ్మల్ని ఆరాధిస్తుంది అనే దానితో మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఎక్కెక్కి ఏడుస్తున్నావు? ఎందుకు అంత బాగా క్లోజా ఈ ఫ్యామిలీతో మీకు ఉన్నటువంటి సంబంధం? పెద్దన్న అంటే మా అందరి మనసులో గెలుచుకున్న పెద్దన్న లేడంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అన్న మాటల్లోనే కాదు, అక్కలు అన్నలు చెల్లెలు అని మాటల్లోనే కాదు, చేతుల్లో కూడా అన్న పనులు చేపించేది. కానీ అన్న లేని లోటు మేము తీర్చలేము. కానీ అట్లాంటి అన్న ఇక దొరకడు ఇక మాకు అంత మనసు మంచి కల్మషం లేకుండా అన్న అందరి మనసులో అన్న పెద్దన్న లేడు అంటే మాకు ఎంతో బాధాకరంగా ఉన్నది. అన్న అందరి మనసులో పెద్దన్న అంటే ఒక ఇంట్లో పెద్దన్న లెక్క చూసుకునేది. ఇంత అన్న లేని లోటు మేము తీర్చలేదు. అన్న అందరు మనసును గెలుచుకున్నాడు. ఏ మాట అయినా మాట్లాడి ఆ మాట ప్రకారం నిలబడే పెద్దన్న ఇక లేడు. అంత మనసు ఉన్న అన్నయ్య దొరకడు. రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. వీళ్ళంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా సంబంధాలు, ముఖ్యంగా ఆ పార్టీతో సంబంధం కాకపోయినా ఈ కుటుంబంతో పెద్దన్నతో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఉందో అన్న అక్క తమ్ముడు అని చెప్పేసి పిలిచేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పెద్ద ఇక లేడన్నటువంటి వార్త ఇది నిజం కాదని ఎవరైనా చెప్తే బాగుండు కావచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఆ అక్కలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సో ఈ దాన సంస్కారాలకు అంటే అంత్యక్రియలకి ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో ఇక్కడ ఆ పూలతో
ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మనసు పని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరో కాదు ఈ పెద్ద మా కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా కూడా అమోఘమైనటువంటి తీరు. ఒక నాయకుడికి ఇంత ప్రజాభిమానం ఉంటుందా అనేటువంటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగానైతే కనబడుతుంది. పెద్ద ఇంటి దగ్గర ఇక్కడ కోలాహలం ఇటువంటి ఏడ్పులతోటి ఒక శోక సముద్రం ఇక్కడ కనబడతా ఉంటే అంతిమ యాత్ర దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా చాలామంది ఏడ్చుతూ రోడ్డు పైన ఉండి వాళ్ళంతా కూడా కన్నీళ్లు కరుస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడికక్కడ కూడా నర్సంపేటలో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.